హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి పూర్తి వివరాలు, అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ప్రతిరోజు మార్నింగ్ మనం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలంగాణకి సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఏమున్నదో ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో పీఈ సెట్కి సంబంధించి 2025 షెడ్యూల్ అయితే విడుదలైంది. దీనిని పాలమూరు విశ్వవిద్యాలయం మహబూబ్నగర్ నిర్వహించనున్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా బీపీఈడీ అండ్ యూజీ డీపీఎడ్ కోర్సులను అందించనుంది. మార్చి 12న పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరుగుతుంది. ఇక 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు పొందేందుకు అర్హులైన అభ్యర్థులు మార్చి 15వ తేదీ నుంచి మే 24 వరకు అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక లేట్ ఫీజుతో మే 30 వరకు కూడా దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించింది. ఇక జూన్ 11 నుంచి 14 వరకు ఎవరైతే అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారో వారికి ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలో ట్యూషన్ ఫీజును సంవత్సరానికి ఒకసారి పెంచుకోవచ్చని వినియోగదారుల సూచి సిపిఐ ఆధారంగా ఈ పెంపు శాతాన్ని నిర్ణయించాలని ఫీజుల నియంత్రణకు సంబంధించే కమిషన్ 3 ఏళ్లకు ఒకసారి ఈ రుసుములను సమీక్షించి సవరిస్తుంది. ఈ మేరకు తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫార్సులు అయితే చేసింది. ఈ కమిషన్కి సంబంధించి గత నెలలో ఫీజుల నియంత్రణపై ముసాయిదాను ప్రభుత్వానికి అందజేసిన సంగతి అయితే అందరికీ తెలిసిందే. ప్రైవేటు పాఠశాలలను మొత్తం 5 కేటగిరీలుగా విభజించడం జరిగింది. రాష్ట్రంలో సుమారు 11,500 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలకు ఉన్న స్థలం, ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్, డైనింగ్ హాలు, క్రీడా స్థలం, ఇతర సౌకర్యాల ఆధారంగా కేటగిరీలను నిర్ధారించాలి. తరగతి గదిలో ఒక్కో విద్యార్థికి సగటున 25 చదరపు అడుగుల స్థలం అయితే కేటాయించాలని ఇందులో పేర్కొనడం జరిగింది. ఇక చివరిది అయిన 5వ కేటగిరీకి చెందిన పాఠశాలలు 32,000 వరకు అయితే ఫీజులు వసూలు చేసుకోవచ్చు. ఆ పాఠశాలకు ఎకరం విస్తీర్ణం ఉండాలి. ఇక 2వ కేటగిరీ ఫీజు కింద గరిష్టంగా 2 లక్షల లోపు ఫీజు అయితే ఉండొచ్చు. మొదటి కేటగిరీ స్కూల్కు గరిష్ట రుసుము అయితే నిర్ణయించలేదు. అందులో ఉండే వివిధ రకాల సౌకర్యాలను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. 3-4 కేటగిరీల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తే విచారణ జరిపి మొదటిసారి ₹1,00,000 జరిమానా విధించడం అయితే జరుగుతుంది. ఇక రెండోసారి 2 లక్షలు, మూడోసారి 5 లక్షల జరిమానా వసూలు చేస్తారు. ఆ తర్వాత కూడా నిబంధనలు అతిక్రమిస్తే ఆ పాఠశాల అనుమతిని రద్దు చేయడం జరుగుతుంది. ఇక పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజులను వెబ్సైట్లో ఉంచాలి. వాటి ఆడిట్ విధివేదికలను సైతం పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించడం జరిగింది. సో ఇది విద్యా వ్యవస్థలో పెనుమార్లకైతే దారితీసే అవకాశం ఉన్నది. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి టీఎస్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎడ్సెట్ 2025 షెడ్యూల్ అయితే విడుదలైంది. పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ను మార్చి 10వ తేదీన తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే విడుదల చేయనుంది. ఈ ఏడాది పరీక్షను కాకతీయ యూనివర్సిటీ అయితే నిర్వహించడం జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ వచ్చేసి మార్చి 12వ తేదీ నుంచి మే 13 వరకు కొనసాగుతుంది. జూన్ 1న ఉదయం మధ్యాహ్నం సెషన్లలో ఎడ్సెట్ పరీక్షను అయితే నిర్వహించనున్నారు. ఇక ఈ కోర్సుల్లో అప్లై చేసుకోవడానికి అయితే డిగ్రీ కంపల్సరీగా పాస్ అయిన ఉన్నవారు మాత్రమే ఈ యొక్క కోర్సులకు సంబంధించి అయితే అర్హత పొందినవారు అవుతారు. ఇక దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా ప్రఖ్యాతిగాంచిన ఐఐటి మద్రాస్ విద్యార్థులకి సువర్ణ అవకాశాన్ని అందిస్తుంది. వేసవిలో తమ నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశాల కోసం ఎదురుచూసే విద్యార్థుల కోసం సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ని అయితే అమలు చేస్తుంది. ఇందుకోసం ఆసక్తి గల విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 2 నెలల పాటు కొనసాగే ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 28 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఐఐటీలో చదువుతున్న విద్యార్థులు మాత్రం అనర్హులు. ఈ ఫెలోషిప్కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ ఫెలోషిప్ వల్ల ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్సెస్, హ్యుమానిటీస్ విద్యార్థుల్లో ఉన్నత నాణ్యతతో కూడిన అకాడమిక్ రీసెర్చ్పై అవగాహన కల్పించడం, ఆసక్తిని పెంపొందించడం జరుగుతుంది. ఈ ఫెలోషిప్కి సంబంధించి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ప్రోగ్రాంలో 3 లేదా 4 సంవత్సరం చదువుతున్న వారితో పాటు మంచి అకాడమిక్ రికార్డు కలిగిన ఎంఎస్సీ, ఎంఏ, ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది. ఇక ఇంటర్న్షిప్ వ్యవధి వచ్చేసి 2 నెలలు ఉంటుంది. మే 19వ తేదీ నుంచి మొదలై జూలై 18 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇందులో ఫెలోషిప్ చేసే అభ్యర్థులకి నెలకి 15,000 చొప్పున అయితే స్టైపెండ్ అందజేస్తారు. అలాగే హాస్టల్ భోజన వసతి ఉంటుంది. ఇక లభ్యతను బట్టి వసతి కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో విద్యార్థులు గమనించగలరు. ఇక ఫెలోషిప్లో పాల్గొనే ఇంజనీరింగ్ విభాగాలు కనుక చూసుకున్నట్లయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అప్లైడ్ మెకానిక్స్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిజైన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఓషన్ ఇంజనీరింగ్, సైన్స్ విభాగంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ మేనేజ్మెంట్ స్టడీస్ అయితే ఈ విభాగాలకు సంబంధించి అయితే అర్హతలు ఉన్నాయి. ఇక దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అయితే కింది విషయాలు గమనించండి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ ఫామ్ని నింపవలసి ఉంటుంది. ఇక ఆఫ్లైన్ దరఖాస్తులు అయితే అనుమతించరు. విద్యార్థులు తమ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి పంపిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆధారంగా అప్లికేషన్ స్టేటస్ని అయితే ట్రాక్ చేసుకోవచ్చు. సరిగా పూర్తి చేయని
సరిగా పూర్తి చేయని అభ్యర్థుల దరఖాస్తులు అయితే తిరస్కరించడం జరుగుతుంది. ఇక మీ యూనివర్సిటీ లేదా కాలేజ్ హెడ్ మీరు తగిన విద్యార్థి అని ధృవీకరించే లేఖను కూడా సమర్పించవలసి ఉంటుంది అప్లికేషన్కి సంబంధించి ఆన్లైన్ చేసుకునేటప్పుడు. సో విద్యార్థులకి ఈ ఫెలోషిప్ అయితే మంచి గోల్డెన్ ఛాన్స్ అయితే చెప్పుకోవచ్చు. సేవలైన ఆసక్తి గల అర్హత గల అభ్యర్థులు ఈ యొక్క ఫెలోషిప్కి సంబంధించి అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇక డిఎస్సికి సంబంధించి వివరాలు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గత నెలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కి సంబంధించి ఈ నెల 5వ తేదీన అయితే రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా 2 పేపర్లు కలిపి మొత్తం 83,711 మంది అభ్యర్థులు అయితే ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ దృష్ట్యా డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలలో రావాల్సి ఉంది, కానీ ఈ నెలలో సంబంధించి అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే లేదు. అదేవిధంగా ఇదే నెలలో పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఫిబ్రవరి మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ మార్చి చివరి వారంలో వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉన్నది. లేదా ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఏప్రిల్లో వేసే అవకాశం ఉన్నది. కాబట్టి అభ్యర్థులు తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా ప్రతిరోజు మనం నేటి తెలంగాణ విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి ఉదయం అయితే వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.